యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణదోషమయే, నేను ఎవరికి త్వరపడే వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు. త్వరపడే వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానున్నా, తెస్తానన్న బహుమానం చేయకమానున్నా. వస్తానన్న యేసురాజు రాకమానున్నా, తెస్తానన్న బహుమానం చేయకమానున్నా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపానికి జీతం రెండో మరణం, అది అగ్నిగుండము అందులోని వేదన. పాపానికి జీతం రెండో మరణం, అది అగ్నిగుండము అందులోని వేదన. మహిమకు యేసే మార్గము జీవము, మహిమకు యేసే మార్గము జీవము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానున్నా, తెస్తానన్న బహుమానం చేయకమానున్నా. వస్తానన్న యేసురాజు రాకమానున్నా, తెస్తానన్న బహుమానం చేయకమానున్నా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు. త్వరపడి వేగరండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపము చెయ్యొద్దు మహాశాపమయ్యయ్యో, నీ పాప ఫలితము నీలో కరుమతలు. పాపము చెయ్యొద్దు మహాశాపమయ్యయ్యో, నీ పాప ఫలితము ఈలో కరుమతలు. యేసయ్య గాయాలు స్వస్థతకు కారణము, యేసయ్య గాయాలు రక్షణకు మరణము. యేసయ్య గాయాలు స్వస్థతకు కారణము, యేసయ్య గాయాలు రక్షణకు కారణము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానున్నా, తెస్తానన్న బహుమానం చేయకమానున్నా. వస్తానన్న యేసురాజు రాకమానున్నా, తెస్తానన్న బహుమానం చేయకమానున్నా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. కనురెప్ప పాటున కడబూరమోగగా, నమ్మిన వారందరూ పరమున ఉందురు. కనురెప్ప పాటున కడబూరమోగగా, నమ్మిన వారందరూ పరమున ఉందురు. నమ్మన వారందరూ శ్రమల పాలవుతారు, నమ్మిన వారందరూ శ్రమల పాలవుతారు. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో పరలోక రాజ్యమందున. అందుకే నమ్ముకో యేసయ్యను. కొద్దిగా తప్పు వచ్చింది, వద్దులే నేను చదువుకోలేదు, కానీ దేవుడి ప్రోను బట్టి ఒకసారి పాడతాను తండ్రి, ఫీల్ అవ్వకండి.
కనురెప్ప పాటున కడగూరమోగగా నమ్మిన వారందరూ పరమున ఉందురు. నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు. నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో పరలోక రాజ్యమందున. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో పరలోక రాజ్యమందున. వదనన్న యేసురాజు రాకమందున, శతనన్న బహుమానం తేకమందున. వదనన్న యేసురాజు రాకమందున, శతనన్న బహుమానం తేకమందున. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు. త్వరపడి వేగమెరండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వదనన్న యేసురాజు రాకమందున, శతనన్న బహుమానం తేకమందున. వదనన్న యేసురాజు రాకమందున, శతనన్న బహుమానం తేకమందున. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అమాక్షి ఎందుకంటే లైన్లో ఉండటం వల్ల కొద్దిగా అంటే మైండ్ ఆబ్సెంట్ అవుతుంది. ఇటు వైపు మళ్ళా ప్రియుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా రాజ్య దైవము నీవే అని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా నా రాజ్య దైవము నీవే అని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ వేళ్ళతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ వేళ్ళతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా నా రాజ్య దైవము నీవే అని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ సముద్రాలను నీవే ఎల్లలు వేసితివి. ఆకాశ సముద్రాలను నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే
నీ సింహాసనమాయేగా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేగా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా నా రాజ్య దైవము నీవే అని జలమెత్తి నీ కీర్తిని చాటిన నజరేయుడా నా యేసయ్యా దేవునికి స్తోత్రం హల్లెలూయా. మరి ఇంతవరకు చక్కని పాటలు పాడి 2 పాటలకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలమ్మా. రేగో నా ప్రియుడేసు మేఘాల మీద ప్రవేశించెను. చేరగానే వెళ్ళేదా హనకు వలె సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా తల్లి మరచిన తండ్రి విరహించిన దెబ్బను వలె సాగేదా నే సాగేదా యేసునితో జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే సావైనా మేలే బ్రతుకుట క్రీస్తే సావైనా మేలే క్రీస్తుకు హత నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా దయానికే స్తోత్రం 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 ఒకరి తర్వాత ఒకరు చర్చను ప్రార్థన చేయండి. మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి నాయన పరిశుద్ధాత్మ దేవుడు నాయన నాయన మీకు ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేము తండ్రి నాయన నా తండ్రి నాయన నాలో ఏ యువత లేదు నాయన తండ్రి నాయన కంట మీద ఉన్న దుఃఖదాన్ని ఎన్నుకున్నావు తండ్రి నాయన నీ దైవశక్తి ఇచ్చేవు నాయన నా తండ్రి నాయన యేసయ్య మీ రక్షణ భాగ్యం ఇచ్చేవి మమ్మల్ని ఇలా నిలబెట్టావు నా తండ్రి నాయన అలా నాయన నాకు ఇచ్చిన రక్షణ నా బిడ్డకే నాకు అనుకుంటామని నేను నమ్ముతున్నాను తండ్రి నాయన నా తండ్రి నీ చిత్తం ఏమైందో నాయన నీ చిత్తం మా పట్ల నెరవేర్చమని అడుగుతున్నాను దేవా మీకు స్తోత్రాలు వందనాలు అలా నాయన నా తండ్రి నాయన సంఘ కాపురయ్య గారు అమ్మగారిని ఆశీర్వదించమని దీవించమని అయ్యగారు చేసే ప్రార్థనలో తోడే ఉండి సేవంతట్లో ఫలించమని అడుగుతున్నాను తండ్రి వెళ్ళే మార్గంలో తోడుగా ఉండు నా తండ్రి నీ కాపుదలతో నడిపించు నా తండ్రి నాయన సేవంతట్లో నాయన అభివృద్ధిలో తీసుకురా దేవా మీకు స్తోత్రాలు ఆరోగ్యంతో నడిపించే శక్తి బలము దయచేయమని నా తండ్రి నీ భక్తిలో ఎదగాల తండ్రి నీ భక్తితో నడిపించమని అడుగుతున్నాను దేవా మీకు స్తోత్రాలు వందనాలు అలా నాయన అమ్మగారి విషయంలో కూడా తోడుగా ఉండి నాయన నాయన తండ్రి నాయన కుటుంబ విషయంలో తోడే ఉండి నాయన వాళ్ళ ఇరుకుల ఇబ్బందులు తీర్చి వాళ్ళకి సహాయం అందించమని నాయన నాయన తండ్రి నాయన మీ తోడుండు నాయన తండ్రి నాయన వాళ్ళకి తోడుగా ఉండి నడిపి
నడిపించమని నాన్న బిడ్డల పక్షులు నాయన జ్యోతిషంలో తోడై ఉండి నాయన బిడ్డకి చంటి బిడ్డ నాయన గర్భ సమయంలో నాయన చల్లటి రెక్కల కింద కాచి కాపాడు ఆరోగ్యంతో నడిపించిన ఆయన జ్యోతి భర్తను కూడా ఆశ్రమించి నాయన బిడ్డలు పెట్టుకుని ఇగో నాయన సంధిలో కూర్చున్నారు బిడ్డలందరినీ ఆశ్రయించమని దీవించమని నాలుగో విషయంలో కూడా నాయన పెళ్లి విషయంలో తోడుగా ఉండు నాయన బిడ్డ వివాహం అంతా చక్కగా జరుగుతాకి నాయన తండ్రి మిమ్మల్ని నమ్మిన బిడ్డ తండ్రి నాయన బిడ్డ వివాహం అంతట్లోనూ నాయన నువ్వు ఎలుతూ పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి పరలోకంలో ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు కష్టాలలో వారు కదలిపోతారు కష్టాలలో వారు యేసు నీతో ఉంటాడు కరుణగల యేసు నీతో ఉంటారు ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. రెండో ప్రార్థన చేయండి. ప్రభువా నువ్వు తప్ప మాకెవ్వరు ఉన్నారు ప్రభువా, మాకెవ్వరూ లేరు ప్రభువా. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. కన్నావో కొన్నావో నీ రత్తు పెట్టి మమ్మల్ని దత్తబుద్ధులుగా చేసుకున్నావు ప్రభువా. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. సహించలేని స్వాదంలో పెట్టొద్దు ప్రభువా. పరిశుద్ధాత్ముడా నేను తప్పేరే దేవుడు లేడన్నావు ప్రభువా. నా జీవితంలో ఎన్నో చేసావు ప్రభువా. ఏమవ్వగలను ప్రభువా, ఏమి చేయగలను ప్రభువా. నా ఆత్మని అంకితం చేసుకున్నాను నాయన. కన్నావో కొన్నావో నీ రత్తు పెట్టి మమ్మల్ని దత్తబుద్ధులుగా చేసుకున్నావు ప్రభువా. భూమి అయితే నా పాతపీఠం అన్నా, ఆకాశం అయితే నా నివాసం అన్నావు. చుట్టంతా నేనే అన్నావు, చుట్టుకర్త నేనే అన్నావు ప్రభువా. సూర్యుడు చంద్రుని నేనే సృష్టించానన్నావు ప్రభువా. అలాగే జంతు శ్వాసం ఉంటే కుటుంబాన్ని రచిస్తానన్నావు ప్రభువా. సంఘంలో బిడ్డలకు నాయన నా తండ్రి నరసింహరావుకు మంచి ఆరోగ్యం ఇవ్వమని అడుగుతున్నాను. నీకు అసాధ్యమైతే ఏదీ లేదు ప్రభువా. ఇద్దరు బిడ్డలకు ఒక తండ్రి అల్లే మంచి ఆరోగ్యంతో జయమిచ్చి నిలబెట్టమని అడుగుతున్నాను. నీ నామానికి ఘనత మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను ప్రభువా. నీకు స్థుతులు. ఆడుకున్న బిడ్డని ఎన్నో ఎడబాయిన కానీ తలగానే ఉంచుతాను కానీ తోకలాగా ఎన్నడో చేయనని వాగ్దానం చేసేవు నాయన. నీ అరిచేతిలో నుంచి సుఖాలున్నాయి ప్రభువా. నేను నమ్ముకోనున్నా ప్రభువా, నేను హత్తుకోను ఉన్నా ప్రభువా. మాకే ఆధారం లేదు ప్రభువా. నువ్వే మాకు ఆధారం, నువ్వే మా తల్లువు, నువ్వే మా తండ్రువు, నువ్వే మా దేవుడువు, నువ్వే మా కాపురు, నువ్వే నా ఆశ్రయదురువు ప్రభువా. ప్రభువా నువ్వు తప్ప మాకెవరున్నారు నాయన. నా తండ్రి కన్నావో కొన్నావో నాయన నువ్వు తప్ప. కలత చెందిన కష్టకాలము కన్న తండ్రి వైభవు ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనగా నన్ను కరుణించిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన తండ్రి
ఇంతవరకు నైనా పాటల ద్వారా బిడ్డలు చేసిన ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందాలని నమ్ముచున్నాం ప్రభా. దినములు చెడ్డవి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమన్నావు తండ్రి. సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు ప్రభా. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యి ఆవురు వంటి మా జీవితాలు ప్రభా నయనానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మోకరించాలి, ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థించేవారు కదా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడ సర్వాంతరా మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఎన్నికలేని వారం ప్రభా, ఎందుకు పనికిరాని వారం ప్రభా. అయ్యా నిన్ను తండ్రి అంటానికి కూడా నాయన తగిన వారమైన మమ్మల్ని ఎంతగానో ప్రేమించావయ్యా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం. నీ ఆత్మ శక్తితో నింపమనొచ్చు, నీ ఆత్మ బలమును నాయన ప్రతి బిడ్డకి దయచేయమనొచ్చున్నాం ప్రభువానికి స్తోత్రం స్తోత్రం. ఎవరు ఎటువంటి నిద్రమత్తు లేకుండా సహాయము చేయమనొచ్చున్నాం తండ్రి. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా దీనుడు మొదలుపెట్టుగా యెహోవాకి ఇచ్చిన దేవానికి స్తోత్రాలు ప్రభు. దీనుడుగా అల్పులుగా పాని సంఘమే ఉన్నాం ప్రభు. ప్రార్థన ఆరాధించి మనొచ్చినాం తండ్రి. నీకు స్తోత్రం. మాలో నా ప్రార్థన పొరపాటు తప్పులను మన్నించి నడిపించి నీ కృప దయచేయమనొచ్చినాం తండ్రి. స్తోత్రం ప్రభు నాయన. అనేక మంది సన్నిధికి వచ్చినారు ప్రభు నాయన. రక్షణ తీసుకున్న బట్టి అనేక మంది సన్నిధికి రాలేక నేను స్వభావంతో జీవిస్తున్నారేమో ప్రభు. ఒకసారి మాట్లాడమనొచ్చినాం ప్రభు. నీ కృప దయచేయండి. అంటే స్తోత్రం స్తోత్రం. నీ కృప దయచేయండి. ఎవరి కాలంలో బలపరచుంటే బలవంతంలో సిద్ధపరిచి నడిపించి నీ కృప నీ కాపుతో దయచేయమనొచ్చినాం తండ్రి. ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డ ప్రేరణ మీరు ముట్టమని వచ్చినాం తండ్రి. నీకు స్తోత్రం. కూడా సహాయం చేయండి ప్రభు. నీ కృపం చేసుకునైనా ఆ బిడ్డ చెవులు మీరు ముట్టి స్వస్థ తొట్టెళ్ళకుండా నాయన దేవారాత్రులు మాకేం కావాలి ప్రభుత్వగా చేస్తున్నాం. నిజంగా మా పేరు దగ్గర వస్తుంది నాయన.
ఈ సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు ప్రభు నాయన. ఇందులో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి మా జీవితాలు ప్రభు నాయన నీకు స్తోత్రం అయ్యా. ఏ రోజు ఏం జరుగుతుందో కూడా తెలియని రోజుల్లో మేము జీవిస్తున్నాం ప్రభువానికి స్తోత్రం. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎవరు మౌనం ఉండొద్దు, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలి. హృదయపూర్వకముగా దేవుని ప్రార్థించే వారు ఉందాం. మీ హృదయం మన భారమంతా దేవుని చెప్పిన వారు ఉందాం. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా అంతరంగంలో పరిశీలించుకోవడానికి స్తోత్రం 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 స్తోత్రం. ఎవరి హృదయం ఏముందో నీకు తెలుస్తున్న దేవుడు ప్రభువానికి స్తోత్రం తండ్రి. ఎవరైతే సమస్యలతో సతమతమవుతున్నారో నీకు తెలుస్తున్న దేవుడు ప్రభు. ఎవరైతే కుటుంబ పరిస్థితుల ద్వారా కానీ ఆయన కుటుంబాలు బాధపడుతున్నారో ప్రభు తెలుస్తున్న దేవుడు ప్రభు. ఆయనకి స్తోత్రం తండ్రి. అయా ప్రతి కుటుంబంలో సమస్య నుంచి కలిగించబడి వచ్చినాం తండ్రి. అయా ప్రతి శోధని తప్పించబడి వచ్చినాం ప్రభు. కాలం చెల్లించబడి వచ్చినాం తండ్రి. మీ ఆత్మశక్తితో నింపబడి వచ్చినాం ప్రభు. మీ ఆత్మ బలమును దయచేయబడి వచ్చినాం తండ్రి. అయా ప్రతి పెళ్లి తాకబడి వచ్చినాం ప్రభునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయానికి స్తోత్రం తండ్రి. కన్నీటి ప్రార్థన నేర్పించండి అయ్యా. మోకాళ్ళను బొమ్మకు నేర్పించమని వచ్చినాం తండ్రి. అయా మా హృదయాలు బండమారుకొని ఏమొచ్చాను తండ్రి నీకు స్తోత్రం. బదులు చేయమని వచ్చినాం ప్రభునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మడానికి కదనాలయానికి స్తోత్రం తండ్రి. నాయన అలాగైనా మా సంఘటన కొరకు మేము ప్రార్థిస్తున్న జ్ఞాపకం చేసుకోకండి. నడిపించి నీ కృప దయచేయడానికి స్తోత్రం. నేను ఇచ్చిన భర్త జ్ఞాపకం చేసుకోతండి. నడు మీరు మొట్టి స్వస్థపరచండి. శ్రావణి నన్ను జ్ఞాపకం చేసుకోతండి. వారి ఉద్యోగ విషయంలో కూడా సహాయం చేయండి. నీ కృప దయచేయండి. దానికి స్తోత్రం. శశిగారు మోకాలు మీరు ముట్టండి. శశిర గారు మోకాలు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వచ్చినాం ప్రభు. నీ కృపలో భద్రపరచుకోండి. అలాగే దేశంలో రక్తదర్శన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డల బలహీనతలు కూడా ప్రభుత్వాన్ని వేముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వచ్చినాం తండ్రి. నీకు స్తోత్రం. సేవలు కూడా బలపరిచినైనా వారి ప్రయాణంలో మార్గాలు వాహనం చుట్టూ నీ కంచి నీ కాపులు దయచేయండి ప్రభు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరే దీవించి ఆశ్రయించి నడిపించి నీ కృప దయచేయండి. ఏ కుటుంబంలో అయితే ఏ సమస్యతో ఏ సాధుతున్నారు ప్రభు, ఏ కుటుంబం బాగుతున్నారు తండ్రి. దేవా నాయన ప్రతి బిడ్డ సమస్య నుంచి కలిగించి నడిపించి నీ కృప దయచేయండి. బిడ్డ నీ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ ఆపరేషన్ చేయించుకున్న ప్రభు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అసకాలం ప్రభు చట్టి బిడ్డలు కూడా ప్రభు నువ్వే ముట్టి స్వస్థపడి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. సాయం జ్ఞాపకం చేసి దర్శించి నీ కృపలో భద్రపరచుకోమని వచ్చినాం తండ్రి. దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే బిడ్డ రక్తం మనిషిలో ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసి దర్శించిన ఆయన భర్తతో మాట్లాడండి. అయా కుటుంబ సమస్య నుంచి కలిగించి నడిపించి నీ కృప దయచేయమని దేవానికి స్తోత్రం. నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నాలో వేస్తే బలహీనతలు కూడా ప్రభు నువ్వే కొట్టి స్వస్థపడి సంపూర్ణ ఆరోగ్యం నాకు అనుగ్రహించి నడిపించి నీ కృప దయచేయమని. ఇదిగో నేను ఎన్నికలైతే వస్తున్నాయి ప్రభు. ఎవరు నింపుకుంటాం మాకైతే తెలియదు ప్రభు. మంచి పరిపాలన దయచేయమని వచ్చినాం తండ్రి. అయ్యా సంఘాల మీదకి ఎటువంటి ఆటంకాలు రాకుండా ప్రభు మంచి పరిపాలన దయచేసి నడిపించి నీ కృప దయచేయమని మీరే మహిమా ఘనత ప్రభావాల సన్నిధికి ఆరంభించుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామముల మీ అందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత మీకు మీ కుటుంబానికి తోడైండునుగాక. మీ రెక్కల కష్టార్జితమును దేవదేవుడు దీవించునుగాక. మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మీ ఆర్థిక ఇబ్బందులు ప్రభువారు తీర్చునుగాక. మీ శారీరక అనారోగ్య బలహీనతల ప్రభువారు తీర్చి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయునుగాక. మీ శత్రువులను మీకు మిత్రులుగా మార్చునుగాక. మీ చుట్టూ మీ గృహాల చుట్టూ ఆయన దూతలు కావలు ఉండి మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం తెరవండి. లూకా సువార్త 8వ అధ్యాయము. లూకా సువార్త 8వ అధ్యాయము
5వ వచనం నుండి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. చూడండి. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరును. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి తొక్కబడిను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. 6వ వచనం. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయిను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటిని మొలిసిన వాటి నడిసి వేసెను. 8వ వచనం. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగాను ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్న ఉపమానం ఏంటనేది? ఉపమానం. ఉపమానం అనగా అర్థమయ్యే రీతిగా తెలియచేయుట లేదా చిన్న పిల్లలకు చెప్పినట్లు చెప్పడము. ఉపమానం అంటే ఏంటండి? చిన్న పిల్లలకు చెప్పినట్లు చెప్పడం. యేసుక్రీస్తు వారు అనేక విధానాలుగా ప్రభువారు వాక్యాన్ని చెప్పారు. పిల్లలకు చెప్పినట్లుగా ఉపమానంగా చెప్పాడు. కొన్ని పెద్దవాళ్ళకు అర్థమయ్యేలాగా మర్మాలతో చెప్పాడు. మరికొన్ని గూఢార్థం కలిగిన విషయాలు చెప్పాడు. కొందరికి అర్థమైనవి, కొందరికి అర్థం కాల. అర్థమై చేసుకునే వారికి అర్థమైనవి, అర్థం చేసుకోలేని వారికి అర్థము కాలేదు. హల్లెలూయా. నేను 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పిన ప్రభు ఎవరికి అర్థం కాలేదు? యేసుబాబుతో ఉన్నవాడికి అర్థం కాలేదు. కానీ యేసుబాబు అంటే కెట్టిన వాళ్ళకి అర్థమైంది కొన్ని. హల్లెలూయా. నేను దేవుని కుమారుని అన్నారు ప్రభువారు. ఆ కుమారుడు అంటే కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాలేదు. సరే, యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక విత్తనాలు విత్తే రైతు విత్తనాలు పట్టుకుని విత్తనాలు విత్తుతున్నాడు. ఆ విత్తనాలు విత్తుతున్నప్పుడు అవి ఏమైనాయి అంటే ఒక్క విషయం. ఎవరైనా సరే విత్తనాలు విత్తేవారు నానబెట్టి విత్తుతారా, నానబెట్టకుండా విత్తుతారా? ఎక్కడ చెప్పండమ్మా. ఏ విత్తనమైనా నానబెట్టి విత్తుతారు. ఎందుకు? త్వరగా మొలకెత్తడానికి. ఏంటంటే త్వరగా మొలకెత్తడానికి నానబెట్టి విత్తుతారు. ఉదాహరణ, మనం ఆకుముళ్ళు వేస్తాం కదా. ఆకుముళ్ళు వేసినప్పుడు ధాన్యాన్ని ఏం చేస్తామంటే పొడి ధాన్యం తెచ్చేసి చేలో విత్తాం. దాన్ని ముందు ఏం చేస్తాం? మూటలో కట్టి అది 2 రోజులు ఏం చేస్తాం? నీటిలో అలాగే ఉంచుతాం, నానబెడతాం. నానబెట్టిన తర్వాత అది నాని మొలకెడతాది. ఆ మొలకెత్తగానే దాన్ని తీసి ఆకుముళ్ళు జల్లుతాం. హల్లెలూయా. ఆకుముళ్ళు జల్లినప్పుడు అది త్వరగా ఏమవుతుంది? మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ధాన్యముల విత్తనాలు పట్టుకుని విత్తేవాడు విత్తుతున్నప్పుడు అన్ని కరెక్ట్గా ఆకుముళ్ళు పడతాయని గ్యారంటీ ఏమీ లేదు. కొన్ని ఇసిరినప్పుడు గట్ల మీద పడతాయి. ఏం పడతాయండి? గట్ల మీద పడతాయి. మరికొన్ని నడిచే అడుగుల్లో పడతాయి. తెలుసా మీకు? నడుస్తున్న అడుగులో కూడా కొన్ని పడతాయి. అన్ని కరెక్ట్గా ఆకుముళ్ళు పడతాయని గ్యారంటీ లేదు. సరే, ఇక్కడ వచనం మనం చదువుతున్నప్పుడు విత్తేవాడు విత్తనాలు విత్తుతున్నప్పుడు కొన్ని ఏమడ్డాయి? అడుగుజాడలో పడ్డాయి, గట్ల మీద పడ్డాయి. మరి అడుగుజాడలో పడినవి, గట్ల మీద పడినవి ఏమవుతాయి తెలుసా? అవి ఈజీగా పక్షులు తినేదానికి అవకాశం ఉంది.
నీటిలో ఉన్నది గమని పక్షికి దొరకదు, కానీ బయట ఉన్న గింజ ఏమవుతుంది, పక్షులకి దొరుకుతాయి. పక్షులు దొరకవచ్చు, ఎలకలు దొరకవచ్చు, ఎటుకు వాటికి ఏమవుతాయంటే మేతగా వెళ్ళిపోతాయి. అంటే అవి గుమ్మిని ఏ ఒకటి తినేస్తాయి. ఈ రోజున దేవుని యొక్క వాక్యం అదే బోధిస్తుంది. పక్షులు వాటిని మృంగివేసిననుంది. వేసిన విత్తనాలు కొన్ని ఏమైపోయినాయి, పక్షులు తినేసినాయి. చాలా కొంచెం కష్టమే కదా. పక్షులు తినేస్తే ఇంకేముంటాయి అక్కడ గింజలు, కొన్ని ఏరేసినాయి. అంటే పడిన విత్తనం ఎక్కడ పడాలో అక్కడ మానేసి వేరే స్థలాల్లో పడ్డాయి. ఆ వేరే స్థలంలో పడినందున అవి గింజలు లేకుండా పక్షులు తినేసినాయి అన్నాడు. ఈరోజు దేవుని పిల్లలారా, ఆ వేరే స్థలాలు చాలా ఉన్నాయి. ఇక రెండవ విత్తనం, ఒకటి బట్టల మీద దారిలోను అన్నాడు. రెండవది విత్తనం ఎక్కడ పడిందన్నాడు, రాతి నేలను అన్నాడు. ఎక్కడండి? రాతి నేలను. రాతి నేల అంటే అది అందరూ అక్కడ ఏముండదంట, చెమ్మ ఉండదు. ఏముండదు? చెమ్మ ఉండదు. కానీ నానబెట్టిన విత్తనం ఏమవుతుంది, వెయ్యగానే అది రాతి నేల మీదైనా సరే మొక్క వస్తుంది. కానీ ఆ పడిన గింజ రాతి నేల మీద పడితే ఏ మొక్కకైనా ఏరు తన్నడానికి ఏం కావాలి, మట్టి. ఏం కావాలి, మట్టో చెమ్మో, దానికి ఏం కావాలి, ఏరు దిగడానికి అవకాశము కావాలి. మరి పడిన గింజ మొక్క వచ్చినప్పుడు ఏరు దిగాలి కదా. రాతి అయితే రాతి నేలకి ఏరు ఎలా దిగుతుంది, ఏరు దిగదు. ఒకవేళ ఏరు కొట్టినా అక్కడక్కడే ఉంటుంది. గట్టిగా ఎండకాస్తే ఏమవుతుంది, రాయే హీటెక్కుతుంది. హీటెక్కితే ఏరేమవుతుంది, ఆ హీటుకి ఏరు కూడా చచ్చిపోతుంది. అలాగే రాతి నేల మీద పడిన ఆ మొక్కలు ఏమైనట, కిందకు దిగడానికి మన్ను లేదు, అక్కడ నీరు లేదు. అందుకే మొక్కలు పోయి, మొక్కలు చచ్చిపోయింది. ఒక మొక్క ఎదగాలంటే దాన్ని ఏరు దిగాలి. ఏరు దిగే స్థలంలో గింజ పడితే మొక్క బతికిద్ది. కానీ రాతి నేల మీద ఏరు ఎలా దిగుతుంది, దిగదు. అందుకే మొక్క వచ్చింది కానీ బ్రతకడానికి అవకాశం లేక చచ్చిపోయింది. ఇక మూడవ మాట ప్రభువారు చెప్తున్నారు. మూడవ గింజలు ఎక్కడ పడ్డాయన్నాడు ఆయన, ముళ్ళ కంపలలో. ఎక్కడండి? ముళ్ళ కంపలలో పడ్డాయి. సహజంగా ఏదైతేనే సరే ముళ్ళు ఏరేయడానికి ప్రయత్నం చేస్తాడు. ముళ్ళ కంపలలో ఉండే భూమిని జల్లడు. కానీ ముళ్ళు వచ్చినాయి అంటే దానికి కారణం ఉంది. సరే, ముళ్ళ కంపల్లో పడ్డ గింజ పడింది, మొలకెత్తింది, మొక్కగా పైకి లెగిస్తుంది. మొక్కగా లెగిసింది కానీ పైన ముళ్ళకంప అల్లేసినందున ఆ మొక్క పైకి రాకుండా అణిసివేసింది. అణిసివేస్తే ఎంతకాలమైనా నీడ పట్టునే ఉండిపోయింది. మీరు కొన్ని మొక్కలు చూడండి, నీడ పట్టున్న మొక్కలు కొమ్ములు పెరగవు. గమనించారా? చుట్టూ నేనైతే మూసేసి ఉందనుకోండి, ఆ మొక్కకి రేణింపు ఉండదు. మొక్కకి ఏం కావాలి, ఎండ కావాలి, గాలి తగలాలి. చుట్టూ మూసేసి ఉంటే అదే బతికితే నా మొక్క రేణింపు ఉండదు. ఈ మొక్కలకి ముళ్ళ కంపలు మూసేసినందున రేణింపు లేక ఎదగనివ్వలేదు. ఆ కంపలు అణిచేసినాయి. ఆ గింజ పోయినట్టే. ఇక నాలుగవ గింజ బైబిల్ ఉంది, మంచి నేలను పడెను. ఆమె ఎక్కడ పడిందట, మంచి నేలను పడిందట గింజ. పడిన గింజ ఏమైందట, నూరంతలుగా ఫలించిందని ప్రభువారు తెలియజేస్తున్నారు. ఈ 4 విషయాలు ప్రభువు చెప్పినవి
అక్కడ ఆయన చెప్పిన మాట ఎవరికి బోధపడలేదు, కానీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది, కానీ శిష్యులకి అర్థం కాల. మరలా వచ్చి అడుగుతున్నారు, ప్రభువా విత్తనాల గురించి చెప్పావు కానీ నాకు ఏది బోధపడలేదు నాయన అన్నారు. అప్పుడు ప్రభు చెప్పారు, నాయన విత్తనము ఏదో కాదు, దేవుని మాట. దేవుని స్తోత్రం. విత్తనాలంటే దేవుని మాటలు. దేవుని మాటలు విత్తనాలు. ప్రతి విత్తనము దేవుని వాక్యమే. వాక్యమే విత్తనం. అయితే వాక్యం అనే విత్తనం విత్తబడుతుంది, కానీ అన్నీ ఒకలాగా ఉండవు కదా. అందరూ ఒకలాగా ఉండరు కదా. కొందరు ఎలాంటి వారో తెలుసా? దారి లాంటి వాళ్ళు. ఎవరైనా వెళ్ళిపోవచ్చు దారిలో. గట్ల మీద పడితే ఏం చేస్తారు? తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. అవుతారండి? తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా ఏమైనా పక్షులు చేయలేక దిగితే ఆ గింజలు దొరికితే తింటాయి మేత. పక్షులు తినొచ్చు, మనుషులు తొక్కేయచ్చు. దారిలో పడినవి, గట్ల మీద పడినవి ప్రయోజనం, అవి బ్రతకవు. అలాగే మనుషుల యొక్క మనస్తత్వాలు అలాగే ఉన్నాయి. ఏది చెప్తారని నమ్మేస్తారు కొందరు. అది తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నట్టే వాక్యం. ఇప్పుడు వాక్యం అలాగా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళాక ఎవరు ఏదో చెప్తారు, అది చెత్తుకోండి కదా, అలా చెత్తుకోండి కదా, ఇది ప్రతిదీ అయితే మాత్రం అలాగేలాగా అంటారు. అది నమ్మేస్తారు, ఇది నమ్మేస్తారు. ఈ వాక్యం ఏమైంది? తొక్కుకుంటూ పోయారు, వ్యర్థమైపోయింది. పక్షులు లాంటి సాతానుడు వచ్చాడు, నీ విన్న వాక్యం నీ హృదయంలో లేకుండా తినేసిపోయినాయి. చాలా మంది వాక్యం వింటాం, ఈ వాక్యం ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఒక్క మాట గుర్తుండదు. అంటే నాకు చదువు ఉంది అంటే పాస్టర్ గారా గుర్తు చేసుకోవడానికే అనొచ్చు. చదువుకి వాక్యానికి సంబంధం లేదు. చదువుకి వాక్యానికి సంబంధమే లేదు. దేనికి సంబంధం చెప్పండి? చదువుకి వాక్యానికి సంబంధం ఉందా? మాట్లాడలే. చదువుకి వాక్యానికి సంబంధమే లేదు. ఎక్కడుంది సంబంధం? బుర్రలో పెట్టుకోవడానికి చదువుకి సంబంధం లేదు. బుర్రలో పెట్టుకోవడానికి చదువుకి సంబంధం ఏంటండి? మన కాకలేని చదివవచ్చు కూరగాయలు వేసుకుని చదివులో ఏం చదువుకున్నాడు? సంతకం కూడా రాదు, ఏడు ముద్రే, సంతకం కూడా రాదు. మరి రిఫరెన్స్ ఎలా చెప్పేస్తున్నాడు మీకు? పలానా రిఫరెన్స్ తీయని చెప్తున్నాడు కదా. నేను చదువుకున్నాడా? మరి విన్నది బుర్రలో పెట్టుకుంటే దానికి చదువుతో సంబంధం లేదు. ఏ మాట అయినా ఒక వాక్యం విన్నామంటే ఏం చేయాలి? బుర్రలో పెట్టుకుంటే సరిపోద్ది. ఆ బుర్రలో పెట్టుకుంటే అది ఫలిస్తుంది. దానికి చదువుకు సంబంధంలా. దానికి చదువు ఎందుకు? విన్నది బుర్రలో పెట్టుకుంటే చాలు. మా చిన్నతనంలో మాధవరంలో మరియమ్మ గారు నాకు ఆవిడ కళ్ళు లేని ఆవిడ పెద్ద చనిపోయి ఉండొచ్చు. ఇప్పుడు మా చిన్నతనంలో ఆవిడ ఒక అమ్మాయి ఉండేది. దగ్గర కళ్ళు ఉండి కాదు. ఇప్పుడైతే కళ్ళు లేని వాళ్ళకి ఏమొచ్చినాయి? చదువు వచ్చేసింది. ఏంటమ్మా? ఇలా ఎలా నెచ్చుకుంటారు, చక్కగా చదువుతారు, నొక్కుతారు, రాసేస్తున్నారు, వచ్చేసింది వాళ్ళకి. ఇప్పుడు బైబిల్ కూడా వచ్చింది కళ్ళు లేని వాళ్ళకి. అయితే ఆవిడ చదువు లేదు. ఒక అమ్మాయి బైబిల్ చదివించుకునేది. చదివిన వాక్యం అంతా బుర్రలో పెట్టుకునేది. హల్లెలూయా. ఆవిడ పేరు మరియమ్మ గారు, మాధవరం. ఆవిడది కళ్ళు లేవు. చదివించుకునేది, ఆ మాటలో బుర్రలో పెట్టుకునేది. స్టేజ్ ఎక్కి ప్రసంగం చేసి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా ఆవిడ చదివిందా? పిల్ల చదువు ఒక అమ్మాయి చదివించుకునేది. చదివిందంతా బుర్రలో పెట్టుకునేది. ఎక్కడ ఏ మాట ఎక్కడ చెప్పాలో చక్కగా ప్రసంగం చేసేస్తుంది. దానికి చదువా అవసరమా?
నేను అంటున్నాను, బైబిల్ వాక్యం బుర్రలో పెట్టుకోవడానికి తిరిగి చెప్పడానికి చదువుకు సంబంధం లేదు. చదువచ్చినోళ్ళే చెప్పాలి, చదువచ్చినోళ్ళకే గుర్తుంటుంది అనుకోవడం తప్పు. ఈరోజు దేవుని పిల్లలారా, మనం వింటున్నాం కానీ వాక్యం సాతానుడు ఎత్తుకుపోతున్నాడు. అందుకే ఈరోజు విన్న వాక్యం ఆదివారానికి కూడా గుర్తుంటలేదు. ఈరోజు విన్న వాక్యం ఆదివారానికి కూడా గుర్తులేదు అంటే ఎందుకు గుర్తులేదు? మోసుకుని వెళ్ళే విత్తనం నీ సమస్యల్లోనూ నీ కష్టాల్లోనూ పడిపోయి నిర్లక్ష్యం చేస్తావు. అదునుగా సాతానుడు వచ్చాడు, ఏరుకున్నాడు, శుభ్రంగా ఎత్తుకుపోయాడు. చాలామంది వాక్యాలు వింటారు కానీ సాతానుడు తినేస్తున్నాడు ఆ వాక్యాలని. కారణం, నీలో మనుగు సరికానందున దాన్ని నేల అన్నాడు. నేల అనగా అర్థం హృదయము. ఏంటంటే నేల అంటే హృదయము. నీ హృదయం సరికానందున, నీ హృదయంలో అందరూ వచ్చేస్తున్నారు. పిల్లగాయలు వచ్చేస్తున్నారు, జలగాయలు వచ్చేస్తున్నారు, ఆ ఇంట్లో వచ్చారు, ఈ ఇంట్లో వచ్చేస్తున్నారు, ఆ సమస్యలు వచ్చేది, ఈ కష్టాలు వస్తున్నాయి, వాళ్ళ గురించి ఈయన గురించి ఇంత ఆవేదన, ఇంత తతంగం అంతా నీ మనసు నిండా కూరేసుకుంటే నువ్వు విన్న వాక్యం ఇంకెక్కడ కూర్చుంటే శుభ్రంగా తల తొక్కుకుంటూ పోతున్నారు అంతే. వాక్యం పాడైపోయింది. దయచేసి మన హృదయం సరిగా ఉన్నప్పుడు విన్న వాక్యం పర్ఫెక్ట్గా మన హృదయంలో నాటబడుతుంది. కనుక మన హృదయంలో ఉన్న వాక్యం సాతానుడు అంటే పక్షులు లాంటివి వచ్చి ఏరుకి తినేయకుండా కాపాడుకోవలసిన వారమే ఉన్నాము. ఇక రెండవ నేల రాతి నేల అన్నాడు ప్రభువారు. ఏ నేల? రాతి నేల. రాయి మీద నీళ్లు పోస్తే నిలబడతాయా? పక్కకి ఏదో పక్కకి పోతాయి, ఉండవు. అదే మట్టి మీద నీళ్లు పోయండి, చెమ్మ అక్కడ ఉంటుంది, మట్టి నాని చెమ్మ వస్తుంది. కానీ రాతి మీద ఎన్ని నీళ్లు పోస్తున్నా అది నానదు, నిలబడదు. అలాగే కొందరు హృదయాలట రాతి లాంటి హృదయములు అన్నాడు దేవుడు. ఏ హృదయాలట? రాతి లాంటి హృదయం అనే కఠినత్వం. క్రైస్తవ విశ్వాసులను మన హృదయము రాతిగా ఉండకూడదు కానీ మెత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం అంటుంది, మీలో ఉన్న రాతి హృదయమును దేవుడు తీసివేసి మీకు మాంసపు హృదయము దయచేయును అని ప్రభు అంటున్నాడు. మాంసం మెత్తగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మాంసం మెత్తగా ఉంటుంది, రాయ గట్టిగా ఉంటుంది. ఇప్పుడు నీ హృదయము ఎలా ఉండకూడదట? గట్టిగా కఠినంగా ఉండకూడదు కానీ మెత్తగా సున్నితముగా ఉండాలి ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. అందరూ ఎంత చెప్పినా విననంటే విన్నా, నువ్వు అంత కఠినత్వమా? నువ్వు బతిమాడినా కొంచెం కూడా కరగను, అయ్యో ఇంత కఠినత్వమా? మనుషుల యొక్క లక్షణాలు కొన్ని విషయాల్లో మనం కఠినత్వంగా ప్రవర్తిస్తుంటున్నాము. దేవుడు కఠినాత్ముడు కాడు, ఆయన జాలి కలిగిన వాడు, కరుణా సంపన్నుడు. హల్లెలూయా. మరి దేవుని పిల్లలమైన మనము కూడా కఠినాత్ములుగా ఉండకూడదు, కరుణా సంపన్నులుగా ఉండాలి. మన హృదయాలు కూడా మెత్తగా ఉండాలి, సున్నితముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి రాత్రి లాంటి హృదయాలు మనలో ఉండకూడదని ప్రభు కోరుతున్నాడు. భక్తుడు పాడాడు, రాతి వంటిది నాదు పాప హృదయము, మెత్తనైన మాంసపు హృదయమాయను, ఎంత మధురము నా యేసు రుధిరము, ఎంత మధురము నా యేసు రుధిరము, నా పాపమంతయు తుడిచివేసెను, నా పాప అంతయు కడిగి వేసెను. హల్లెలూయా. నిజమే, రాత్రి లాంటి మన హృదయాలను ప్రభువారు మాంస హృదయాలుగా మార్చితే మన పాప మన జీవితాల్లో కడగబడతాయి. ఈరోజు
వాక్యము నీలో ఉండాలి అంటే రాత్రి లాంటి హృదయం నీలో నుంచి తొలగించి నీలో మాంసపు హృదయం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? నా వైపు చూడండి. దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది, రాత్రి హృదయాలు మనలో ఉండకూడదు. మన హృదయాలు మెత్తగా మాంస హృదయాలుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. రాత్రి లాంటి హృదయంలోని వాక్యము వెళ్ళనే వెళ్ళదు, వెళ్ళినా అది మొలవదు, మొలిసినా ఫలించదు, అది చచ్చిపోతుంది వాక్యం. ఇక మూడవది ముండ్ల కంప. ఏంటంటే ముండ్ల కంప. దాని జోలికి ఎవడెవడో వెళ్ళిన కాడి నుంచి మనం పుచ్చుకోవడం ఎందుకు ఆయన అని చెప్పి ముళ్ళ కంప దగ్గరికి వెళ్తానికి చాలా భయపడతారు మనుషులు. ఒకవేళ ముళ్ళ కంప దగ్గరికి వెళ్ళాలన్నా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. జోళ్ళు వేసుకోవాలి. ఏమా ముళ్ళ కంప దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? జోళ్ళు వేసుకోవాలి, గీరుకోకుండా చూసుకోవాలి, ముళ్ళు ఏ పక్కనే చూడాలి, దాన్ని నొక్కడానికి కర్రో లేకపోతే కట్టో ఏదో చూడాలి. అమ్మా, ఇన్ని ఆయుధాలు లేకుండా ముళ్ళ కంప దగ్గరికి ఎవడో వెళ్ళడు, వెళ్ళేలా గుచ్చుకుపోయినట్టే. చాలా మంది మనస్తత్వాలు అలాగే ఉంటాయి. ఎలాంటి మనస్తత్వాలు అంటే ముండ్ల కంప లాంటి లక్షణాలు. మనం వెళ్ళినా మనకే నష్టం, ముళ్ళ కంప మన దగ్గరికి వచ్చినా మనకే నష్టం. ఏదో శాస్త్రం అంటారు కదా, ఏంటన్నా చెప్పండి. ముళ్ళ మీద పడినది సింగిల్లి ముళ్ళ మీద పడినా సింగికే నష్టం, ముళ్ళు వచ్చి సింగి మీద పడ్డా సింగికే నష్టం. అంతే కదా. అంటే ఇద్దరు నష్టపోయేది ఎవరు? ముళ్ళు మాత్రం నష్టపోదు. ఆ ముళ్ళు ఎప్పుడు గుచ్చుదనే దాని లక్షణం ఏంటి? గుచ్చే లక్షణమే. కొందరు మనస్తత్వాలు అలాంటివే, ముళ్ళ కంప లాంటి వాళ్ళు. ఎటొచ్చినా ఆడదే మాట, మంచి జరిగినా ఆడదే మాట, ఏది జరిగినా ఆడదే పై చేయన్నట్టుగానే. ఇంకదే ముళ్ళ కంప లాంటి వాళ్ళ లక్షణం. జాగ్రత్త. క్రైస్తవ విశ్వాసులు మన ముళ్ళ కంపలోళ్ళు కాదు, మన ముళ్ళ కంపలు అంతకన్నా కాదు, గుచ్చేవాళ్ళని కాదు. మనం చూసి భయపడి చాలా మంది కొంతమంది భయపడతారు. వాళ్ళ నోటికి భయం, ఏమంటారని భయం, తిప్పేస్తారేమో. దగ్గొచ్చింది అనుకోండి, అమ్మానికి దగ్గొచ్చిందా అని పలకరించకపోయినా నష్టమే. అన్నం తినలేదనుకోండి ఒక పూట, ఎవరు తెలుస్తుంది తిన్నది లేనిది, అమ్మ అన్నం తినలేదా నేర్చుకున్నాం అని పలకరించాలి. ఇది ప్రమాదమే. ఏంటి అంటే ముళ్ళ కంపలతో చాలా ప్రమాదం. దగ్గు వచ్చినా పలకరించాలి, జ్వరం వచ్చినా పలకరించాలి, ఒక పూట ముద్ద తినకపోయినా పలకరించాలి, పొద్దున్న టిఫిన్ చేసేవా లేదా అని పలకరించాలి. అయ్యో ఎంత దారుణమా! ఈ రోజుల్లో ఎవరి సంసారాలు వాళ్ళు చేసుకున్నప్పుడు, ఎవరి బాధలు వాళ్ళు పడుతున్న ప్రతిదానికి నన్ను పలకరించలేదు, నా దగ్గరికి రాలేదు, నన్ను పరామర్శించలేదు, ఇలాంటి ముళ్ళ కంప లక్షణాలు ఉంటే చాలా ప్రమాదం. భగవంతుడు కూడా హర్షించడు. దేవునికి స్తోత్రం. హర్షిస్తాడా చెప్పనమ్మా? కానీ మనుషులు మనం భయపడి లేని పొందులు ఎందుకు తలపోడి అని చెప్పి దేవుడికి భయపడడం లేదు, కానీ ఆ ముళ్ళ కంపలకు భయపడవలసిన కర్మ వచ్చింది. జాగ్రత్త. నువ్వు నేను మాత్రం ముళ్ళ కంపల్లా ఉన్నామంటే మనం చూసి ఎవరైనా భయపడవచ్చు, కానీ దేవుడు మాత్రం హర్షించేవాడు కాదు. ఏమ్మా అన్నం తినలేదా అని పలకించనుకోండి, ఆకలి తిరిగిపోద్దా? బుద్ధి లేకపోతే కాకపోతే ఏమ్మా దగ్గు వచ్చిందా అంటే దగ్గు తగ్గిపోద్దా? ఇది ఎక్కడ లక్షణాలు నాకు తెలియదు, కానీ పరామర్శించలేదు, పలకరించలేదు, పోతాను కాదని ప్రతిదానికి ఎవడ పరామర్శిస్తారండి? తప్పు కదా. అసలు ఆలోచన వచ్చిందంటేనే మన ముండ్ల కంపల్లా అంటూనే అర్థం. ఆలోచన ఎప్పుడు మనకు రాకండి, ఇప్పుడు రానివ్వకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ విశ్వాసం మంచిది. ఏం జరిగినా ఎవరో రావాలి, పలకరించాలి, పరామర్శించాలి, నా బాధ తీరిపోవాలి అన్నట్టుగా చూస్తే దేవుడు మాత్రం నీ జోలికి రాడు, నిన్ను పట్టించుకోడు.
నువ్వు మనుషుల వరకు చూసేవంటే దేవుడు నీ దగ్గరికి రాడని అర్థం. దేవుడు అదే వాక్యం, నువ్వు మనుషులను వరకు చూస్తే నేను పట్టించుకోను, నువ్వు మనుషుల వరకు కాదు నా వైపు చూస్తే నేను నిన్ను పట్టించుకుంటా. దేవుని స్తోత్రం. మనం ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూస్తే ఆయన పట్టించుకుంటాడు, నువ్వు మనుషుల వైపు చూస్తే దేవుడు పట్టించుకోడు. అందుకనే చాలా వ్యత్యాసం ఉందండి. మన అందుకనే దేవునికే లోబడాలి, దేవునికే వైపే చూడాలి, దేవుడి గురించే ఆలోచించాలి. ఇది క్రైస్తవ్యము. జాగ్రత్త. ముళ్ళకంప విత్తనాన్ని ఏం చేయనివ్వలేదట? ఎదగా నివ్వలేదు. చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేసేస్తాం, వాక్యం అబ్బా ఎంత బాగా చెప్పారు అబ్బా అనిపిస్తుంది. కానీ మన హృదయం ముళ్ళకంప అయితే పడిన విత్తనం వాక్యం అక్కడే ఏముంటుందంటే ఎదగనకుండా ఆపేస్తారు. ఆ గింజను ఆపేస్తే ఇంకెక్కడ తేలిపుంటుంది. చాలా మంది విషయాలు ఇలా ఉన్నాయి. ఎందుకు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నారు? భగవంతుడు నమ్మి 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా దేవుల్లో పూర్తిగా ఎందుకు ఎదగలేకపోతున్నారో తెలుసా? అదే కారణం. వారి యొక్క లక్షణం ముళ్ళకంప లాంటి లక్షణం భగవంతుడిలో పూర్తిగా వారిని ఎదగనివ్వకుండా ఎక్కడేసిన దొంగల్లాగా అలాగే అనగారిపోతున్నారు భక్తిలో. కారణం ఎక్స్పీరియన్స్ లేక కాదు, అనుభవాలు ఉన్నాయి. నేను బాప్తిజం తీసుకున్న పాస్టర్ గారు 50 ఏళ్ళు అయింది, మీకేం తెలుసు? పాస్టర్ గారు నేను బాప్తిజం 40 ఏళ్ళు అయింది, మీకేం తెలుసు? అప్పుడు మీరు పుట్టారో లేదు మాకు తెలియదు, కానీ అప్పుడే దేవుడు నమ్ముకున్నా తెలుసా అని చెప్పొచ్చు. కానీ ఏ అనుభవం లేదంటే వాళ్ళు ఎదుగుదల లేదు, ఎదుగుదల లేదు. ఒక ఆయన చూశాను, ఆయనకి 55 సంవత్సరాల వయసు. ఎంతండి? 55 సంవత్సరాలు. ఎంత ఉన్నాడు? 3 అడుగులే ఉన్నాడు. 4 అడుగులు కాదు, 3 అడుగులే. అంటే వయసు ఉంది కానీ మనిషి మాత్రం చెప్పండమ్మా ఎదగలేదు. అంటే వయసు పెరుగుతుంది కానీ మనిషి మాత్రం ఎదగటం లేదు, రేణింపు లేదు. మనిషి జీవితాలు అలాగే ఉంటాయి. మన దేవుడు నాకు ఎన్ని సంవత్సరాల అనుభవాలు వస్తున్నాయి కానీ భక్తిలో మాత్రం మనం ఎదగలేక కొరసబడిపోయి అలాగే అనగాలిపి ఉంటున్నాం. 50 ఏళ్ళైనా ప్రార్థన చేయడం రాదు, 60 ఏళ్ళు వచ్చిన దేవుడు నమ్ముకున్న ఒక పాట పాడడం రాదు, ఒక ధైర్యం లేదు, నిలబడి లేదు, చెప్పేది లేదు, సాక్ష్యం లేదు, ఏది లేదు. ఒకరికి మార్గదర్శిగా అంతగానే ఉండలేవు. నమ్మనట్టుగా ఇంకా అలాగే ఉంటే దీనివల్ల దేవుడికి ఉపకారం ఏంటండి? దీనివల్ల దేవుడికి ఉపకారం ఏముంది నీ వల్ల అంటే? నీ వాక్యం నీలో ఎదగనివ్వకుండా ముండ్ల లాంటి లక్షణం దేవుని యొక్క వాక్యం ఆపేస్తుంది, ఎదగనట్లా. అందుకే క్రైస్తవులారా, మనలో ఉన్న ముండ్ల కంప ముందు నరికితే కానీ దేవుని వాక్యం ఫలించదు. నేడొస్తే ఎండ తగలకపోతే మొక్క ఎలా రేణింపుండదో అలాగే మన జీవితాల్లో రేణింపు లేకుండా అయిపోతున్నాము. అవి సమస్యలే కావచ్చు, కష్టాలే కావచ్చు, ఇరుగులే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, మునలాంటి కఠినమైనవి మనల్ని అలుముకున్నందున మనం ఫలించలేని స్థితిలో ఉంటున్నాము. ఆధ్యాత్మికమైన స్థితిలో ఫలించలేకపోవడం గల కారణం ఆ ముళ్ళ లాంటి సమస్య, ముళ్ళ లాంటి కష్టాలే, ముళ్ళ లాంటి ఇబ్బందులే. చాలా కఠోరమైన ముళ్ళంటే చాలా బాధాకరమైనవి ఇది. అందుకే మనం ఫలించలేని స్థితిలో ఉంటున్నాము. దయచేసి మనలో ఉన్న ముళ్ళ లాంటి కంపనం నరికితే కానీ మనం ఎదగలేము, ఫలించలేము. దయచేసి మనం దేవుని పిల్లల మంచివారమే కానీ ముళ్ళలాంటి వాళ్ళం కాదు, కఠినాత్మలం కాదు, ఒకరిని గుర్చేవారం కాదు, ఒకరిని బాధ పెట్టేవారం కాదు, ఒకరిని ఏడిపించేవారం అంతకన్నా కాదు మనం. రైట్. ఇక 4వది మంచి నేలను అన్నాడు ప్రభువారు.
నాలుగవది ఏంటంటే మంచి నేల. ఈ రోజున క్రైస్తవ బిడ్డల మన జీవితాల్లో నీవు నేను మంచిగా బ్రతకాలనేది ప్రభు సంకల్పం. నిన్ను నన్ను మంచి వాళ్ళగానే చేసాడు కానీ చెడ్డోళ్ళుగా చేయలే. ఆయన రక్షణ భాగ్యం ఇచ్చి ఆయన కృపా కరుణా కటాక్షాలు ప్రసాదింపజేసి ఆ చెడ్డోళ్ళమైన మనలను మంచి వాళ్ళగా మార్చాడు ప్రభువా. ఇప్పుడు మనం మంచి వాళ్ళమే కానీ చెడ్డవాళ్ళము కాదు. దేవుడు నిన్ను నన్ను మంచి వాళ్ళగా చేస్తే మంచిగానే మనం బ్రతుకుతాం. ఎందుకు చెడుగా ఎందుకు బ్రతకాలి? భగవంతుడు ప్రసాదించిన మంచితనాన్ని పాడు చేసుకోవడం ఎందుకు? ఈరోజు నీ హృదయము మంచిగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీ హృదయము అనే నేల మంచిగా ఉంటేనే ఏదైనా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఏ గింజ వేసినా మొలుస్తుంది, ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఎంతో మంది హృదయాలు, చాలా మంది హృదయాలు మంచి హృదయాలుగా ఉన్నందున, కల్మషం లేని హృదయాలుగా ఉన్నందున విన్న ప్రతి మాట గుర్తింపు ఉంటుంది. ఆ వాక్యం మీద ధ్యానించి అర్థం చేసుకోగలుగుతున్నారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీ మనస్సు నా మనస్సు దేని మీద పెట్టాలి? లగ్నము వాక్యం మీద లగ్నం చేయాలి. విన్న వాక్యం మీద నీ మనస్సు పెడితే ఖచ్చితంగా వాక్యం నీ హృదయాల్లో అది 30దంతులుగానైనా 60దంతులుగానైనా ఒకవేళ అది 100 వాక్యము ఫలించవచ్చు. మంచి నేల అయితే అంటే మంచి అనగా దేవునికి ఇష్టమైన హృదయము, భగవంతుడికి అంగీకారమైన హృదయము, భగవంతుడు మెచ్చుకునే హృదయము, భగవంతుడు మన హృదయాలకు రావడానికి ఇష్టపడే హృదయము, అది మంచి. ఈరోజు నిన్ను నన్ను మంచి వారిగా చెయ్యాలనేది భగవంతుడి సంకల్పం కనుక మరి మంచివారిగా ఉందాం, భగవంతుడి సన్నిధిలో ఉందాం, ఫలిద్దాం. మంచి హృదయాలుగా ఉంటే గనక ఏ వాక్యం విన్నా, చిన్న వాక్యం విన్నా అది మన హృదయంలో నాటబడుతుంది, అది ఫలిస్తుంది. ఆ వాక్యం ఫలిస్తే మన జీవితంలో ఆశీర్వాదములనే పంటలు మనం కోయగలుగుతాం. ఒక మొక్క బతికిందంటే చెట్టు అవుతుంది, చెట్టు అయిందంటే ఒకనొక దినమందు కాయలు కాస్తాది, ఫలిస్తుంది. ఈరోజు నీ జీవితంలో కూడా వాక్యం అనే విత్తనం నాటబడి మొలిసిందంటే ఇప్పుడు మొలిసిన మొక్కలా ఉండదు. ఆ నేల మంచిదైతే చెట్టు అవుతుంది, ఆ నేల మంచిదైతే చెట్టు కాస్త ఫలాలను ఇస్తుంది. ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన! అటువంటి దీవెన ఆశీర్వాదములు నువ్వు పొందాలన్నది ప్రభువారి యొక్క సంకల్పం. అందుకే ప్రభువారు విత్తువాడి గురించి ఉపమానాన్ని తెలియజేసి మన జీవితాలు ఎట్లా ఉంటున్నాయో పరీక్షించుకుని, ఇక గట్ల మీద పడినట్టుగా కాదు, తొక్కేసిపోయినట్టుగా కాదు, రాతి నేల మీద ఉన్నట్టుగా కాదు, ముండ్ల కంపల్లో పడినట్టుగా కాదు, కానీ మంచి నేల వలె ఉండాలి, నువ్వు ఉండాలి, నీ హృదయము ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ప్రభు కోరుకున్నట్లుగా మనం జీవిద్దాం, దేవునికి అంగీకారమైన జీవితాలు కలిగి జీవిద్దాం, దైవ దీవెనలు పొందుకుందాం, ప్రభు ఆశీర్వాద దీవెనలు పొందుకుందాం, ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి ఉందాం. అట్టి కృప దేవదేవుడు మీకు మీ కుటుంబానికి దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, కృప కలిగిన రక్షకుడు, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నీ సముఖములో మేము ఉన్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యాన్ని ప్రభువా మేము విన్న వాక్యం మా హృదయం ముద్రించి, ఆనాడు శిష్యులతో చెప్పావు, విత్తువాడి గురించి చెప్పి విత్తనాలు నీ వాక్యమని చెప్పావు కనుక నాయన, వాక్యమనే విత్తనం
ఎవరి హృదయాలు ఎలాగుంటున్నాయో చెప్పావు. కొందరివి తొక్కేసిపోయే హృదయాలైతే, మరికొందరివి రాతి లాంటి హృదయాలైతే, మరికొందరు ముండ్ల కంపల లాంటి హృదయాలైతే, మరికొందరివి మంచి నేల లాంటి హృదయాలు అన్నాం. అయితే ఈరోజు మా అందరి హృదయాలు మంచి నేల లాంటి హృదయాలుగా మా స్థిరపరిచి, వినే ప్రతి మాట మా హృదయం ముద్రించుకున్నట్లు కృపదాయ చేయండి. దేవా, కూడు వచ్చిన భక్తులను ఆశీర్వదించండి. ఈరోజు నాయన ఎవరైతే రాలేకపోయారో వారిని అందరిని దర్శించండి. విన్న ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించినట్లు కృప దాయించున్నాయి. ఈ సమయమందు నీ బిడ్డలపై నీ మెండైన దీవెనలు, ఆశీర్వాద వచనములు వారిపై అనుగ్రహింపచేసి దీవించమని మహిమ, ఘనత, ప్రభావములు నీకు అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకునైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, మన రక్షకుడు మా ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మీకందరికి ప్రభు రాకడ వరకును సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్.